నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని ఒక పదం గురించి చాలా లోతుగా విశ్లేషించబోతున్నాం. నమస్కారం. మనందరికీ యోగా అంటే వెంటనే గుర్తొచ్చేవి ఆసనాలు, వ్యాయామాలు. అవును, శారీరక వ్యాయామంలా చూస్తాం. కాని మనం ఈరోజు చర్చకు తీసుకున్న ఆధారం హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష్య విద్యాపీఠం వారి సమాచారం చూస్తే అసలు కథ వేరేలా ఉంది. హ్మ్, విష్ణు సహస్రనామంలో 18వ నామం యోగః. ఈ ఒక్క పదం వెనుక ఉపనిషత్తులు, పురాణాలు ఎంత పెద్ద అర్థాన్ని దాచాయో చూద్దాం. ఖచ్చితంగా. అసలు విష్ణు పేరుగా యోగం ఎందుకొచ్చిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరే, అయితే మొదలు పెడదాం. ప్రతి కథలాగే ఇది కూడా మూలాల నుంచే. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. అవును, యూజ్ అంటే కలపడం, జతచేయడం, అనుసంధానం అని అర్థం. చాలా సింపుల్గా ఉంది కదా. కాని అసలు మలుపు ఇక్కడే ఉంది. సాక్షాత్తు ఆచార్య పాణిని యుజ్ సమాధౌ అన్నారు. ఆ అంటే యోగం అంటే సమాధి అని ఆయన నిర్వచనం. మనం సమాధి అంటే ధ్యానంలో ఉండే ఒక ఉన్నత స్థితి అనుకుంటాం. నిజమే, కాని పాణిని అంతటివారు యోగానికి నిర్వచనంగానే దాన్ని వాడారంటే దాని వెనుక ఇంకా ఏదో లోతైన అర్థం ఉండి ఉండాలి. ఏమిటది? అదే నా ప్రశ్న. అసలు ఈ సమాధి అంటే ఏమిటి? మీరు చాలా ముఖ్యమైన విషయాన్ని లేవనెట్టారు. మనమనుకున్నట్టు సమాధి అంటే కేవలం కళ్ళు మూసుకుని గంటల తరబడి కూర్చోవడం కాదు. మ్మ్, అది మన చైతన్యం యొక్క పరాకాష్ఠ. ఒక చిన్న ఉదాహరణతో చెబుతాను. సముద్రంలో ఒక నీటి చుక్కను వేశామనుకోండి. సరే, ఆ క్షణం వరకు దానికొక అస్తిత్వం ఉంది. కాని సముద్రంలో కలిశాక అది సముద్రమైపోతుంది. తన పరిమితులు పోతాయన్నమాట. సరిగ్గా. దాని పరిమితులు పోయి సముద్రపు అనంతత్వాన్ని పొందుతుంది. సమాధి కూడా అలాంటిదే. మన వ్యక్తిగత చైతన్యం, ఆ నేను అనే భావన, ఈ సృష్టి అంతా వ్యాపించియున్న విశ్వ చైతన్యంలో కలిసిపోవడం. ఓ, అణువు నుండి బ్రహ్మాండం వరకు ఉన్న ఆ ఏకైక శక్తితో మనం అనుసంధానమవ్వడం. అదే యోగం, అదే సమాధిస్థితి. అద్భుతం. ఈ నీటి బిందువు సముద్రం పోలిక చాలా శక్తిమంతంగా ఉంది. అంటే మన అహాన్ని కరిగించి అనంతంలో భాగమవ్వడం. ఇదే భావన మైత్రాయణీ ఉపనిషత్తులో కూడా కనిపిస్తుంది గదా. అవును, అక్కడ శ్వాస, మనస్సు, ఇంద్రియాలు ఈ మూడింటినీ ఏకం చేయడం యోగమన్నారు. మనలో ఉన్న అన్ని అభిప్రాయాలను, నమ్మకాలను వదిలేసి ఆ పరమసత్యాన్ని గ్రహించడమని కూడా చెబుతుంది. నిజమే. ఇది వినడానికి బాగుంది కాని మన రోజువారీ జీవితంలో మన ఇంద్రియాలు నిరంతరం బయటికే పరిగెడుతుంటాయి గదా. వాటిని ఎలా ఏకం చేయడం? అందుకే కఠోపనిషత్తు ఒక అద్భుతమైన రూపకమిచ్చింది. మన శరీరాన్ని ఒక రథంగా వర్ణిస్తుంది. ఆ రథం గుర్రాలు రూపకం గుర్తుంది. అవును, ఇంద్రియాలే గుర్రాలు, మనస్సు పగ్గాలు, బుద్ధి సారథి, ఆత్మ ఆ రథంలో యజమాని. ఆ గుర్రాలు ఎప్పుడూ బయటి ప్రపంచంలోనే సుఖాల కోసం పరిగెడుతూ ఉంటాయి. ఖచ్చితంగా. వాటిని ఆ పగ్గాలతో అంటే మనస్సుతో అదుపుచేసి ఆ సారథి అంటే బుద్ధి సరియైన మార్గంలో నడిపించాలి. అప్పుడే ఆ యజమాని అంటే ఆత్మ గమ్యాన్ని చేరుకుంటుంది. లేకపోతే ప్రమాదమే. అంతే. ఆ ఇంద్రియాలను అలా గట్టిగా నిగ్రహించి బుద్ధిని చలింపనీయకుండా ఉంచడమే యోగం అని కఠోపనిషత్తు చాలా స్పష్టంగా చెబుతోంది. వావ్! ఈ రథం రూపకం ఇక ఎప్పటికీ మర్చిపోలేం. అంటే యోగమనేది ఒక అంతర్గత క్రమశిక్షణ. అవును. అయితే వైశేషిక సూత్రాలు ఈ సమస్యను మరో కోణం నుండి చూస్తున్నాయనిపిస్తోంది. అవి దుఃఖమనే పాయింట్ నుండి మొదలుపెడతాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, వైశేషిక దర్శనం చాలా ఆచరణాత్మకంగా ఉంటుంది. వారి వాదన ఏంటంటే అసలు మనకు దుఃఖమెందుకు కలుగుతుంది? ఎందుకు? ఇంద్రియాలు, మనస్సు, బయటి వస్తువులు ఈ మూడింటి కలయిక వల్లే సుఖం కాని, దుఃఖం కాని. ఓ, అలాగా? ఇష్టమైనది దొరికితే సుఖం, దొరక్కపోతే దుఃఖం. కాని మనస్సు గనక ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తన సహజ స్వరూపంలో ఉందనుకోండి. అంటే పూర్తి నిశ్చలంగా. అవును, పూర్తి నిశ్చలంగా. అప్పుడు దానికి సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. ఆ స్థితిలో కేవలం శాశ్వతమైన శాంతి, ఆనందం మాత్రమే ఉంటాయి. ఆ స్థితికి చేరడమే యోగమా? అదే యోగం. అంటే యోగమనేది మనం కొత్తగా సాధించేది కాదు, మన సహజ స్వరూపానికి తిరిగి వెళ్లడం, బయటి ప్రపంచం వల్ల మనపై పడిన దుమ్మును తులుపుకోవడం లాంటిది. ఇది పూర్తిగా భిన్నమైన దృక్కోణం.
అంటే మన సహజ స్థితి ఆనందమే, మనం దాన్ని మర్చిపోతున్నామంతే. సరిగ్గా. ఇప్పటిదాకా మనం చూసిన నిర్వచనాలన్నీ కొంచెం తాత్వికంగా, ఒక యోగి ఆశ్రమంలో చేసే సాధనల్లా ఉన్నాయి. కాని భగవద్గీత ఆ గీత దీన్ని మనందరి జీవితాల్లోకి తెస్తోంది. అవును, యుద్ధభూమి మధ్యలో శ్రీకృష్ణుడి యోగాన్ని నిర్వచించడం నాకైతే ఇదే అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యం. మీరు పట్టుకోవాల్సిన పాయింట్ అదే. గీత యోగాన్ని ఆశ్రమాల నుండి మన ఆఫీసులకు, మన ఇళ్లకు తీసుకొచ్చింది. అర్జునుడు అంత సంఘర్షణలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏమంటాడు? ఓ అర్జున, జయాపజయాల్లో సమభావంతో ఉండు. ఈ సమత్వమే యోగం అంటాడు. సమత్వం యోగ ఉచ్యతే. ఇది విప్లవాత్మకమైన ఆలోచన. అంటే మనం చేసే పనిలో 100% నిబద్ధతతో ఉండాలి, కాని ఫలితం మన చేతిలో లేదని గ్రహించాలి. అంటే ఆఫీస్లో ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పొంగిపోవడం, ఫెయిల్ అయితే కుంగిపోవడం, ఇవి రెండూ చేయకూడదన్నమాట. చెయ్యకూడదు. మన ప్రయత్నం మనం చేశామా లేదా అన్నదే ముఖ్యం. జీవితంలోని ఎత్తుపల్లాలనే అలలలా ఒక నేర్పరి అయిన సర్ఫర్ నిలబడినట్టు మన మనసును స్థిరంగా ఉంచుకోవడమే గీత చెప్పే యోగం. అద్భుతం. అంటే యోగమంటే పనుల్ని వదిలేయడం కాదు, పనులను చేసే విధానాన్ని మార్చుకోవడం. అయితే ఇక్కడే నాకొక ప్రశ్న. అడగండి. సమభావంతో ఉండు అని చెప్పడం తేలికే, కాని మనసు ఊరుకోదు గదా. నిరంతరం ఆలోచనలు, ఆందోళనలు, ఈ అలజడిని ఎలా ఆపడం? బహుశా దీనికే పతంజలి మహర్షి సమాధానం చెప్పారేమో. సరిగ్గా. గీత ఏమిటి అని చెప్తే పతంజలి యోగ సూత్రాలు ఎలా అని వివరిస్తాయి. ఆయన చెప్పిన సూత్రం మనందరికీ పరిచయమే. యోగః చిత్తవృత్తి నిరోధః. అవును. దీన్ని అర్థం చేసుకోడానికి ఒక సరస్సును ఊహించుకుందాం. మన మనసు ఒక సరస్సు. ఉమ్, అందులో పుట్టే ఆలోచనలు, భావోద్వేగాలు అలలలాంటివి. ఆ అలలు కదులుతూ ఉంటే సరస్సు అడుగునున్నది మనకు స్పష్టంగా కనిపించదు. మన నిజస్వరూపం కనిపించదు. సరిగ్గా. ఆ అలలను అంటే చిత్తవృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడు ఆ సరస్సు నిశ్చలంగా అద్దంలా మారుతుంది. అప్పుడు మన నిజస్వరూపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గీత చెప్పే సమత్వం రావాలంటే ముందు మనసు అనే సరస్సు నిశ్చలంగా మారాలి. ఓకే, అంటే అంతర్గత నిశ్చలత బాహ్య సమత్వానికి దారితీస్తుంది. ఈ రెండు ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటివి. అవును. ఈ భావన కేవలం మన వైదిక సంప్రదాయంలోనే ఉందా, లేక ఇతర మార్గాలలో కూడా కనిపిస్తుందా? ఇది చాలా విశ్వవ్యాప్తమైన భావన. ఉదాహరణకు కౌండిన్యుని పాశుపత సూత్రాలు తీసుకుంటే అందులో ఏం చెప్పారు? ఆత్మ మరియు పరమాత్మల కలయికే యోగం అంటుంది. ఇక జైన గ్రంథమైన హరిభద్రసూరి యోగశతకం ప్రకారం సజ్ఞానం, సద్దర్శనం, సచ్చరిత. సరైన జ్ఞానం, సరైన విశ్వాసం, సరైన నడవడిక. అవును. ఈ మూడింటి ఏకత్వమే యోగం. అంటే మన ఆలోచన, నమ్మకం, ఆచరణ మూడు ఒకే లైన్లో ఉండటం. ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, లింగపురాణం యోగాన్ని నిర్వాణంతో పోలుస్తుంది. శివుని యొక్క సహజస్థితి అని చెబుతుంది. శాక్తేయ తంత్రగ్రంథమైన శారదా తిలకం కూడా దాదాపు ఇదే చెబుతోంది గదా. యోగమంటే ఆదిపురుషుడైన శివుని గురించిన జ్ఞానమని. ఖచ్చితంగా. ఇక్కడ శివుడు అంటే ఒక రూపం కాదు, ఈ సృష్టికి మూలమైన శుద్ధ చైతన్యం. చూశారా, పేర్లు వేరైనా, మార్గాలు వేరైనా, గమ్యం ఒక్కటే. ఆ మూల చైతన్యంతో ఏకం కావడం. అదే. ఇన్ని విభిన్న నిర్వచనాలు విన్న తర్వాత ఇప్పుడు మనం అసలు ప్రశ్నకొద్దాం. ఆది శంకరాచార్యులు దీనిపై తమ భాష్యంలో ఏమి చెప్పారో చూస్తే ఈ ముక్కలన్నీ ఒక అందమైన చిత్రంగా మారతాయేమో. అవును. ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. జ్ఞానేంద్రియాణి సర్వాణి నిరుధ్య మనసా సహా ఏకత్వభావనా యోగః. ఇది వింటుంటేనే ఒక శక్తి వస్తుంది. అవును. శంకరులు ఈ భావనలన్నింటినీ ఒకే సూత్రంలో ఇమిడ్చారు. దాని అర్థం మనకున్న అన్ని జ్ఞానేంద్రియాలను మనసుతో పాటు నిరోధించి, అంటే వాటిని బయటి ప్రపంచం నుండి వెనక్కి మళ్ళించి. అవును, అలా వెనక్కి మళ్లించి ఒకే కేంద్రంపై దృష్టిని లగ్నం చేయడం. అలా చేయడం ద్వారా పరమసత్యంతో సంపూర్ణ ఏకత్వ స్థితిని అనుభవించడమే యోగం. మరి విష్ణు సహస్రనామం ప్రకారం ఆ పరమసత్యం, ఆ ఏకత్వ స్వరూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అందుకే ఆయన నామాలలో యోగః ఒకటిగా నిలిచింది. ఆయనతో ఏకం కావడమే యోగం. ఇక్కడే నా మనసులో ఒక పెద్ద సందేహం మెదులుతోంది. చెప్పండి. మనం ఇప్పటిదాకా చర్చించిన ప్రకారం యోగమనేది ఒక మార్గం, ఒక సాధన, ఒక ప్రక్రియ. అవును. విష్ణువు గమ్యం. మరి మార్గం వేరు, గమ్యం వేరు కదా. హ. యోగమనే మార్గం విష్ణువనే గమ్యం యొక్క పేరుగా ఎలా మారుతుంది? ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. మన చర్చలో ఇది చివరి, అత్యంత ముఖ్యమైన మలుపు. సాధారణంగా మీరు అన్నట్టు మార్గం వేరు, గమ్యం వేరు
హ్మ్. కాని శ్రీ మహావిష్ణువు విషయంలో మార్గం మరియు గమ్యం రెండూ ఆయనే. మార్గమూ గమ్యమూ రెండూ ఆయనేనా? అవును, ఆయన కేవలం మనం చేరాల్సిన గమ్యం మాత్రమే కాదు, ఆ గమ్యానికి చేర్చే మార్గం కూడా ఆయనే. ఆయన అనుగ్రహం, ఆయన శక్తి లేకుండా మనం యోగమార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఓ చేది ఆయనే. అందుకే ఆయన్ని యోగః అని వర్ణించారు. అంటే ఆయనే సాధన, ఆయనే సిద్ధి. ఖచ్చితంగా. మనకు దారి చూపించే గురువు ఆయనే, మనం చేరవలసిన పరమ పదమూ ఆయనే. ఆయన లేకుండా యోగం లేదు, యోగి లేడు. ఆయనే యోగ స్వరూపుడు. అద్భుతం. మార్గము ఆయనే, గమ్యము ఆయనే. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం చర్చకు ఒక సంపూర్ణతనిచ్చింది. నిజమే. కాబట్టి ఈరోజు మన ప్రయాణంలో యోగా అనే ఒక చిన్న పదంలో ఎంత లోతైన అర్థం దాగి ఉందో చూశాం. శారీరక ఆసనాల నుండి మొదలుపెట్టి ఇంద్రియ నిగ్రహం, మనోనిశ్చలత, సమభావం, చివరికి ఆ పరమాత్మతో ఏకం కావడం వరకు. యోగానికి ఎన్నో అంతస్తులు, ఎన్నో కోణాలు ఉన్నాయి. ఇవన్నీ విన్న తర్వాత శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. మనం ఋషులం కాకపోవచ్చు, యోగులం కాకపోవచ్చు. కాని భగవద్గీతలో చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా మన కర్తవ్యాన్ని చెయ్యడం అనే యోగాన్ని మన దైనందిన జీవితంలో ఎలా ఆచరించవచ్చు? ఆచరణలో ఎలా పెట్టాలి అనేది ప్రశ్న. అవును, మన ఉద్యోగంలో, మన కుటుంబ బాధ్యతలో, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను ఎదుర్కోవడంలో, ప్రతిచోటా ఆ సమత్వాన్ని, ఆ నిబద్ధతను ఎలా ప్రదర్శించగలం? ఆలోచించాల్సిన విషయం. బహుశా ఈ ఆధునిక ప్రపంచంలో మనకు అత్యంత అవసరమైన యోగం అదేనేమో. దీని గురించి ఆలోచించండి.